నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పగార్ బుక్. మీరు ఈ వీడియోలో పగార్ బుక్ ప్రొవైడ్ చేసే హెచ్ఆర్ఎంఎస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్ట్. బేసికలీ పగార్ బుక్ వచ్చేసి క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. మీకు కంప్లీట్ అటెండెన్స్ చూసుకోవడానికి, పేరోల్ రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆటోమేటిక్గా అటెండెన్స్ చేస్తే పేరోల్ అనేది జనరేట్ అయిపోతుంది అన్నమాట. మీకు మా తరపు నుంచి డెడికేటెడ్ ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది, ఆఫ్లైన్ సపోర్ట్ ఉంటుంది త్రూ అవుట్ సబ్స్క్రిప్షన్ వితౌట్ ఎనీ అడిషనల్ ఆర్ హిడెన్ ఛార్జెస్. పగార్ బుక్లో మీకు 3 సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఒకటి లెన్స్ బై పగార్ బుక్, ఇంకోటి పగార్ బుక్ మొబైల్ అప్లికేషన్, మూడోది పగార్ బుక్ వెబ్ అప్లికేషన్. పగార్ బుక్ లెన్స్ వచ్చేసి కంప్లీట్ అటెండెన్స్ కోసం యూజ్ చేయబడుతుంది అన్నమాట. ఈ పగార్ బుక్ లెన్స్ని ఇన్స్టాల్ చేశాక ఈ విధంగా కనిపిస్తుంది. సో పగార్ బుక్ యాప్ని ఓపెన్ చేస్తే లెన్స్ అప్లికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ లెన్స్ అప్లికేషన్ అటెండెన్స్ని ఇలా క్యాప్చర్ చేసేస్తుంది. ఇక్కడ క్యాప్చర్ అయిన అటెండెన్స్ త్రూ అవుట్ డివైజెస్ రియల్ టైమ్ సింక్ ఉంటుంది. పగార్ బుక్ లెన్స్ అన్నది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్. సో దీన్ని ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఒక పంచింగ్ మెషిన్ లాగా తయారు చేసేయచ్చు అనమాట. సేమ్ సెటప్ పంచింగ్ మెషిన్ లాగే ఉంటుంది. జస్ట్ ఎంప్లాయ్ వచ్చి డబుల్ ట్యాప్ చేసేసి స్క్రీన్ ఓపెన్ అవుతుంది, అటెండెన్స్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా 5-6 ఒక 20 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది స్క్రీన్. అలా అటెండెన్స్ అనేది క్యాప్చర్ అవుతూ ఉంటుంది. అండ్ పగార్ బుక్ లెన్స్ ఆఫ్లైన్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో మీకు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా అటెండెన్స్ అన్నది ఆగదు, క్యాప్చర్ అవుతుంది. వన్స్ ఇంటర్నెట్ రాగానే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో ఇలా మీ స్టాఫ్ అటెండెన్స్ ఎనీ గివెన్ సిచ్యువేషన్లో మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, పగార్ బుక్ వెబ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ క్యాప్చర్ అయిన అటెండెన్స్ మీరు పగార్ బుక్ వెబ్ అప్లికేషన్లో చూడొచ్చు. ఇందులో మీకు web.pagarbuk.com అని చెప్పేసి టైప్ చేసి ఎనీ వెబ్ బ్రౌజర్ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వడానికి మీరు మీ మొబైల్ నెంబర్, అడ్మిన్ అయితే అడ్మిన్ మొబైల్ నెంబర్, ఓనర్ అయితే ఓనర్ మొబైల్ నెంబర్, మేనేజర్ అయితే మేనేజర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీ సబ్మిట్ చేసి ఈ విధంగా డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వచ్చు. వన్స్ డాష్బోర్డ్లో చూసుకుంటే మీకు ఈ సెటప్ అంతా మా టీం చేసి పెడుతుంది. సో ఇనీషియల్గా మీరు చేయడానికి డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే దానికి మీ అటెండెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇందులో ఏవైనా అప్రూవల్స్కి వచ్చి ఉంటే మీరు ఇక్కడ మెయిన్ థింగ్స్ టు డూ అనే సెక్షన్ని రిఫర్ చేసుకుంటారు. ఏవైనా అప్రూవల్స్ పెండింగ్ ఉంటే ఇలా క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు ప్రాసెస్ చేసేయచ్చు, అప్రూవ్ చేసేయచ్చు. సో ఇలాంటి ఓవర్ టైమ్స్, ఫైన్స్ లైక్ లేట్ ఎంట్రీ ఫైన్స్ లేదంటే ఎర్లీ అవుట్ ఫైన్స్ ఇలా ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు జనరేట్ చేసి చూపిస్తుంది. సో మీరు జస్ట్ క్లిక్ చేసి అప్రూవ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మీకు డీటెయిల్డ్ అటెండెన్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ అటెండెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అటెండెన్స్ వ్యూలో మీకు క్యాప్చర్ అయిన అటెండెన్స్, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అన్న అటెండెన్స్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ లాగ్స్ అన్నీ క్లిక్ చేసుకుంటే మీరు ఇందాక క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ని చూడొచ్చు. ఫస్ట్ పంచ్ని పంచింగ్గా తీసుకుంటుంది, లాస్ట్ పంచ్ని పంచ్అవుట్గా తీసుకుంటుంది. అండ్ దీంతో పాటుగా మీరు ఒకవేళ ఎంప్లాయీ ఏదైనా పంచ్ మిస్ అయ్యాడు, ఎంప్లాయీకి ఏదైనా మీరు పర్మిషన్ ఇచ్చారు లేట్గా రావడానికి అలా, సో మీరు అతని అటెండెన్స్ని రెగ్యులరైజ్ ఈ విధంగా క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఎంప్లాయీ ఎప్పుడైనా అటెండెన్స్ మిస్ అయినప్పుడు లేదంటే మీ పర్మిషన్తో ఏదైనా వేరే వర్క్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ మార్చేయడం మర్చిపోయినప్పుడు మీరు
ఈ విధంగా మాన్యువల్గా కూడా అటెండెన్స్ని రెగ్యులరైజ్ చేయొచ్చు. సో ఇన్ టైము అవుట్ టైం అడుగుతుంది, సేవ్ చేసేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అటెండెన్స్ రెగ్యులరైజ్ అయిపోతుంది. దీంతో పాటు ఎవరు ఈ చేంజెస్ చేశారు అన్నది కూడా ఇక్కడ లాగ్స్లో ఉండిపోతుంది. సో మీరు క్లియర్గా చేంజెస్ ఎవరు చేశారు అన్న, ఏ అడ్మిన్ చేశారు, ఏ మేనేజర్ చేశారు అన్నది ఇక్కడే లాగ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మేనేజర్ ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఇక్కడ నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఇలాగా నోట్స్ కూడా ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మార్క్ అవుతున్న అటెండెన్స్ బేస్ చేసుకొని పేరోల్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీకు ఇక్కడ సైడ్లో చూసుకుంటే స్టాఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్టాఫ్ అనే ఆప్షన్ యూస్ చేస్తే మీకు అందరి స్టాఫ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతారు. ఇదే ఇంటర్ఫేస్ నుంచి మీరు యాడ్ స్టాఫ్ అని క్లిక్ చేసి రెగ్యులర్, కాంట్రాక్చువల్ ఆర్ వర్క్ బేసిస్ ఎనీ టైప్ ఆఫ్ స్టాఫ్ని మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఎంప్లాయీని యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా యాడ్ స్టాఫ్ అని చెప్పేసి క్లిక్ చేసి స్టాఫ్ నేమ్, ఐడీస్, మొబైల్ నెంబర్ ఇలా డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసేసి అతన్ని ఆన్బోర్డ్ చేసేయచ్చు. రైట్ సైడ్లో మీరు చూసుకుంటే ఇక్కడ యాడ్ బల్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బల్క్ అనే ఆప్షన్ యూస్ చేసి మీరు బల్క్లో కూడా ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద చూసుకుంటే మీకు ఈ పిఎఫ్, ఈఎస్ఐ, పీటీ అండ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్స్ లాంటి స్టాచ్యుటరీ కాంపోనెంట్స్ని కూడా మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. డిడక్షన్స్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసి మీరు తన శాలరీ డీటెయిల్స్ అవి ఫిల్ చేసేసి ఆన్బోర్డ్ చేసేయచ్చు. సో వన్స్ ఆన్బోర్డ్ చేశాక మీకు లెన్స్లో నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. క్లిక్ చేసి ఫేస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వన్స్ ఎంప్లాయీని యాడ్ చేశాక ఇలా ఎంప్లాయీ డేటా మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. క్లిక్ చేస్తే ఇండివిజువల్గా ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీకు ఈ డాష్బోర్డ్లో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎడిట్ చేయాలి అంటే ఇక్కడే ఎడిట్ అన్న ఆప్షన్ యూస్ చేసుకొని మీరు ఈజీగా ఎడిట్ చేసేయగలుగుతారు. నెక్స్ట్ మీకు అటెండెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీ డాష్బోర్డ్లో. ఈ ఎంప్లాయీ ఇంటర్ఫేస్ నుంచి, ఇండివిజువల్ డాష్బోర్డ్ నుంచి మీరు అతని ఇండివిజువల్ అటెండెన్స్ని యాక్సెస్ చేయగలుగుతారు. అతనికి ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేస్తే ఎస్ఎంఎస్ కూడా వెళ్ళేలాగా మీకు ప్రొవిజన్ ఉంటుంది, మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు అటెండెన్స్ సమ్మరీ కనిపిస్తుంది, కింద అతని డైలీ అటెండెన్స్ కనిపిస్తుంది. మీరు ఆ అటెండెన్స్ని ఏదైనా ఈ ఇంటర్ఫేస్ నుంచి యాబ్సెంట్, ప్రెజెంట్ ఏవైనా చేంజెస్ కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఎంప్లాయీ డాష్బోర్డ్లో శాలరీ ఓవర్వ్యూ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే తన ఎవ్రీ డే అటెండెన్స్ బట్టి జనరేట్ అవుతున్న శాలరీని మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఇలా మీకు శాలరీ చూపిస్తుంది. అండ్ అతను ఎప్పుడైనా పే స్లిప్ కావాలి అని అడిగితే మీరు ఇక్కడ నుంచి అయినా సరే, లేదంటే తనకు యాక్సెస్ ఇచ్చైనా సరే మీరు పే స్లిప్ అన్నది తనకి పంపించవచ్చు అనమాట. ఎంప్లాయీ తన ఓన్ మొబైల్ అప్లికేషన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు మీరు యాక్సెస్ ఇస్తే, లేదంటే మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసి కూడా తనకి షేర్ చేయగలుగుతారు. సో పే స్లిప్ వచ్చేసి కంప్లీట్గా వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీకు లోగో కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో మీ కంపెనీ నేమ్, అడ్రస్ అవన్నీ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. కింద మీకు ఎంప్లాయీ డేటా, మీరు ఫీడ్ చేసిన డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంప్లాయీ ఏ ఇన్ఫర్మేషన్ మీరు చూపిద్దాం అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అటెండెన్స్కి ఒక బ్యానర్ వస్తుంది ఇలా. అపార్ట్ ఫ్రమ్ దట్ తన ఎర్నింగ్స్, తన డిడక్షన్స్ అన్నీ మీకు క్లియర్గా ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ నెట్ పేయబుల్ శాలరీ అన్నది ఇలా కనిపిస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ తన శాలరీ చేంజ్ చేయాలి అని అనుకుంటే శాలరీ స్ట్రక్చర్లో ఎడిట్ చేయడానికి ఆప్షన్స్ ఇలా ఉంటాయి. తనకి ఏదైనా అడ్వాన్సెస్, లోన్స్ తీసుకుంటే దాన్ని మీరు లోన్గా క్రియేట్ చేసి యాడ్ చేయొచ్చు, అవి ఆటోమేటిక్గా డిడక్షన్స్కి వస్తాయి. తనకు ఒకవేళ లీవ్ అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మీరు లీవ్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, మీరైనా ఇక్కడ నుంచి లీవ్ మార్క్ చేయొచ్చు. ప్రొవిజన్ ఇస్తే తన ఓన్ మొబైల్ అప్లికేషన్ నుంచి లీవ్ అప్లై చేసుకోగలుగుతారనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్యాక్స్ డిక్లరేషన్ సర్వీసెస్,
పిఓఐ సబ్మిషన్స్, ఈ టీడీఎస్కి సంబంధించినవన్నీ కూడాను మీరు ఇక్కడ చూడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఏదైనా క్లెయిమ్స్ లైక్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ లాంటివి క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించిన క్లెయిమ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ సెంటర్లో వచ్చేసి ఎంప్లాయీ కాపీస్ని లైక్ ఆన్బోర్డింగ్ టైంలో మీకు ఆధార్, పాన్ లేదంటే ఇంకేమైనా డాక్యుమెంటేషన్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మీరు ఇక్కడ అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో కూడా తనకి రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ హీ క్యాన్ డౌన్లోడ్. ఇలా మీకు ఇండివిజువల్ డాష్బోర్డ్ యాక్సెస్ ఉంటుందన్నమాట ఎంప్లాయీకి. నెక్స్ట్ మీకు అటెండెన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎవ్రీ డే అటెండెన్స్, డే వైజ్ అటెండెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎవ్రీ డే అటెండెన్స్ ఇక్కడ చెక్ చేసుకొని మీకు కావాల్సిన చేంజెస్ ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఫైన్స్ అని ఇలా క్లిక్ చేస్తే ఏ రోజు ఏ ఫైన్స్ జరిగింది, ఏ ఫైన్ అప్లై అయింది అన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మీరు ఫైన్స్ని కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఎంప్లాయీని యాడ్ చేసిన తర్వాత ఇలా మీరు సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ కంప్లీట్ మీ పాలసీస్ అన్నీ డిఫైన్ చేస్తారు. లైక్ షిఫ్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ మీరు లేట్ ఎంట్రీ, ఎర్లీ ఎగ్జిట్ లాంటివి పాలసీస్ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ హాలిడేస్ రోజు ప్రజెంట్ అయితే ఎలా మార్క్ అవ్వాలి అటెండెన్స్ అన్నది కూడా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ హాలిడే పాలసీస్ క్రియేట్ చేసుకోవచ్చు, లీవ్ పాలసీస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీక్లీ హాలిడేస్ని డిఫైన్ చేసుకోవచ్చు లైక్ సెకండ్ సాటర్డే అలాంటివన్నీ కూడాను మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. శాలరీ కాంపోనెంట్స్ లైక్ మీ బేసిక్, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడాను ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ లైక్ శాలరీ టెంప్లెట్ ఎలా ఉండాలి అన్నది కూడా, అంటే మీకు ఏ కాంపోనెంట్స్ కావాలి అన్నవి కూడా మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు సెట్టింగ్స్లో అన్ని ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం షిఫ్ట్ సెట్టింగ్స్ గురించి చూద్దాము. ఇక్కడ షిఫ్ట్ సెట్టింగ్స్కి వెళ్తే మీరు ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క షిఫ్ట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎన్ని షిఫ్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట, దెర్ ఈజ్ నో లిమిట్. సో యాడ్ షిఫ్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి: ఫిక్స్డ్ షిఫ్ట్, ఓపెన్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ షిఫ్ట్. ఇలా 3 డిఫరెంట్ షిఫ్ట్స్లో మీరు మీ కంప్లీట్ అటెండెన్స్ని మేనేజ్ చేసుకోవచ్చు, షిఫ్ట్ టైమింగ్స్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ షిఫ్ట్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే మీకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి కదా, 9 to 6 అలాంటి టైమింగ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి షిఫ్ట్స్ డిజైన్ చేస్తారు. ఓన్లీ ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, అదే టైమింగ్లో రావాలి, అదే టైమింగ్లో వెళ్ళాలి అన్న విధంగా మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఓపెన్ షిఫ్ట్ అని ఉంటుంది. ఇక్కడ టైమింగ్తో సంబంధం లేకుండా వర్క్ అవర్స్ అన్నవి డిఫైన్ చేస్తారు. లైక్ 8 వర్కింగ్ అవర్స్ అయితే 8 వర్కింగ్ అవర్స్ కంప్లీట్ అయితేనే ఇక్కడ అటెండెన్స్ పడేలాగా మీరు సెటప్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నోటిఫై అవుతుంది వర్కింగ్ అవర్స్ లెస్ అయ్యాయి అని చెప్పేసి. సో అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ అని ఉంటాయి. మీకు ఒకవేళ ఎంప్లాయీ రొటేషనల్ బేసిస్లో వర్క్ చేస్తాడంటే ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ అని, ఇక్కడ నైట్ షిఫ్ట్ అని, ఇంకోటి జనరల్ షిఫ్ట్ లాంటిది కావాలంటే యాడ్ షిఫ్ట్ అని క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ టైం, ఎండ్ టైం ఇవన్నీ డిఫైన్ చేస్తారు. ఆటోమేటిక్గా ఎంప్లాయీ మార్నింగ్ వస్తే మార్నింగ్ షిఫ్ట్, నైట్ వస్తే నైట్ షిఫ్ట్కి సిస్టమ్ షిఫ్ట్ని అలొకేట్ చేసేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు షిఫ్ట్స్ అన్నది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అసైన్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ అసైన్ అనే ఆప్షన్తో మీరు ఎవరికి అసైన్ చేయొచ్చో వాళ్ళకే ఈ షిఫ్ట్ అసైన్ చేస్తారనమాట. ఈ షిఫ్ట్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళకే అసైన్ చేసేలాగా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఆటోమేషన్ రూల్స్ ఉంటాయి. దీంట్లో లేట్గా వచ్చే వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. సో లేట్ ఎంట్రీలో కూడా మీరు మల్టిపుల్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ రూల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ రూల్కి ఒక నేమ్ ఇచ్చేసి కింద మీకు గ్రేస్ పీరియడ్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రేస్ పీరియడ్ దాటితే ఫైన్ ఎలా పడాలి అన్నది కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. 1 time శాలరీ అని పెడితే తన 5 minutesకి 5 minutes శాలరీ డిడక్ట్ అవుతుంది, 10 minutesకి 10 minutes శాలరీ అలా డిడక్ట్ అవుతుంది. లేదు ఫిక్స్డ్ అమౌంట్ 0 అని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫై అయినప్పుడు మీరు దాంట్లో ఎలా ఫైన్ అప్లై చేయాలన్నది ఆ టైంలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ 2-3 times అలౌడ్ ఉంది, 3 times అలౌడ్ ఉంది, 4th time నుంచి ఫైన్ పడాలి అనుకుంటే కూడా మీరు ఇలా సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా హాఫ్ డే డిడక్షన్స్, ఎక్కువ లేట్గా వస్తే హాఫ్ డే డిడక్షన్స్ లేదంటే ఫుల్ డే డిడక్షన్స్ కూడా మీరు గ్రేస్ పీరియడ్ బట్టి సెటప్ చేసుకోవచ్చు.
అండ్ ఈ రూల్ ఎవరికి అప్లై అవ్వాలి అన్నది కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వాళ్ళకే అసైన్ అయ్యేలాగా సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్లీ ఎగ్జిట్ రూల్ కూడా ఉంటుంది. సో ఇందులో ఎర్లీగా వెళ్ళిపోయే ఎంప్లాయీస్ని ట్రాక్ చేసుకోవడానికి ఈ రూల్ యూజ్ అవుతుంది. సేమ్ వర్క్స్ లైక్ లేట్ ఎంట్రీ ఆప్షన్ అనమాట. గ్రేస్ పీరియడ్ ఆప్షన్స్ అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రేక్స్, మీకు ఒకవేళ బ్రేక్ టైమింగ్స్ కూడా క్యాలిక్యులేట్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు బ్రేక్కి వెళ్ళే ముందు వచ్చేటప్పుడు ఫేస్ చూపిస్తే ఈ బ్రేక్ టైమింగ్ అనేది క్యాప్చర్ అవుతుంది. అండ్ దాంట్లో ఎక్సెస్ బ్రేక్ ఒకవేళ మీరు లిమిట్ ఇచ్చిన టైం కంటే దాటితే మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా కూడా మీరు ఈ సెటప్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఓవర్ టైం, ఒకవేళ ఓవర్ టైం ఆప్షన్స్ ఉంటే ఓవర్ టైం కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఓవర్ టైం ఎలా పే చేస్తే అలా ఇక్కడ పే చేసేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు హాలిడే పాలసీ లైక్ మీ కంపెనీ హాలిడే, ఇయర్లీ హాలిడేస్ అన్నీ కూడాను పబ్లిక్ హాలిడేస్ మీరు ఇక్కడ ముందే సెటప్ చేసి పెడతారు. ఆ డే రాగానే ఆటోమేటిక్గా హాలిడే అన్నది మార్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ మల్టిపుల్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి హాలిడేస్ అనుకుంటే కూడా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఏ స్టాఫ్కి అసైన్ చేసుకుంటే ఆ టెంప్లెట్లో ఆ స్టాఫ్కి ఆ డే హాలిడే పడుతుంది. నెక్స్ట్ మీకు లీవ్ పాలసీ కూడా అవైలబుల్ ఉంటుంది. లీవ్ పాలసీలో వచ్చేసి టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు మల్టిపుల్ కేటగిరీస్, మీకు కావాల్సిన కేటగిరీస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మంత్లీయా, వీక్లీ, ఇయర్లీ అన్నది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ శాండ్విచ్ లీవ్స్, లైక్ ఒకవేళ ఫెస్టివల్కి హాలిడేకి ముందు, హాలిడేకి తర్వాత లీవ్ అప్లై చేసుకుంటే హాలిడే కూడా లీవ్ లాగా కౌంట్ అయిపోతుంది. ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ క్యాజువల్ లీవ్, లైక్ మీ కేటగిరీ వైజ్ క్యాజువల్ లీవ్ ఎన్ని, సిక్ లీవ్ ఎన్ని, వాట్ ఎవర్ మీకు ఈ కేటగిరీ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ లీవ్ యూస్ చేసుకోకపోతే ల్యాబ్స్ అవ్వాలా, క్యారీ ఫార్వర్డ్ అవ్వాలా, లేదంటే ఎన్క్యాష్ అవ్వాలా అన్నది కూడా మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మల్టీ లెవెల్ అప్రూవల్ కూడా సెటప్ చేసుకోవచ్చు 3 లెవెల్స్లో, మేనేజర్, అడ్మిన్ అండ్ ఓనర్. ఇలా 3 వేస్లో మీరు అప్రూవల్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు వీక్లీ హాలిడేస్ మీకు ఒకవేళ సెకండ్ సాటర్డే అలా వీక్లీ ఆఫ్ లాంటివి ఉంటే సండే అండ్ సెకండ్ సాటర్డే ఇలా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇలా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని ఆ హాలిడేస్ ఎవరెవరికి వర్తిస్తాయో వాళ్ళకి అసైన్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు శాలరీ కాంపోనెంట్స్ లైక్ మీకు పిఎఫ్, ఈఎస్ఐ ఎలా ఉండాలి, ఎల్డబ్ల్యూఎఫ్ ఎలా ఉండాలి, పీటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా డిడక్షన్స్ అన్నవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది సెటప్ చేసుకుంటే మీకు ఒక సమరీ రిపోర్ట్ మీకు ఇక్కడ పెట్టుకున్న టైంలో వాట్సాప్ నోటిఫికేషన్ లాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు రిపోర్ట్స్ అనే సెక్షన్కి వెళ్తే కంప్లీట్ రిపోర్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఎనీ టైం మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ అటెండెన్స్కి సంబంధించి ఇన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఎవరెవరు లీవ్ అప్లై చేశారు, డైలీ స్టాఫ్ లెవెల్ అటెండెన్స్ ఏంటి, లీవ్ బ్యాలెన్స్ రిపోర్ట్ ఏంటి, మాస్టర్ రోల్ రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రిపోర్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఎంప్లాయీ డేటా కనిపిస్తుంది. ఇక్కడ డేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ హారిజాంటల్గా మీరు చూసుకుంటే ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే మీకు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఎంప్లాయీ అటెండెన్స్ కూడా, అటెండెన్స్ స్టేట్, హాలిడే అయితే హెచ్, ప్రెజెంట్ అయితే పి, అబ్సెంట్ అయితే ఏ ఇలా కనిపిస్తుంది. ఇన్ టైం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అవుట్ టైం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న వర్కింగ్ అవర్స్ని మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓవర్ టైం చేసి ఉంటే ఓవర్ టైం ఎన్ని అవర్స్ చేశాడు అన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైన్ ఒకవేళ లేట్గా వచ్చి ఉంటే లేదంటే ఎర్లీగా వెళ్ళిపోయి ఉంటే అలా ఎంత టైం చేశాడు అన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద షీట్ మీకు
టోటల్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. టోటల్ అవర్స్, టోటల్ ప్రజెంట్ డేస్, టోటల్ యాబ్సెంట్, టోటల్ హాఫ్ డేస్, టోటల్ పెయిడ్ లీవ్స్, టోటల్ అన్మార్క్డ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మీకు రిపోర్ట్లో కనిపిస్తుంది అన్నమాట. సో రిపోర్ట్స్లో మీకు అటెండెన్స్తో పాటు వాళ్ళ పిఎఫ్కి సంబంధించిన రిపోర్ట్స్, వాళ్ళ ఈఎస్ఐకి సంబంధించిన రిపోర్ట్స్, వాళ్ళ లోన్స్కి సంబంధించిన రిపోర్ట్స్, వాళ్ళ అడ్వాన్స్ శాలరీస్, వాళ్ళ పంచ్ రిపోర్ట్స్, వాళ్ళ వేజ్ రిపోర్ట్స్ అండ్ పేరోల్ రిపోర్ట్స్ అవన్నీ కూడాను ఎనీ టైం జనరేట్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. పేరోల్ రిపోర్ట్లో మీకు ఇలా కాంట్రాక్చువల్ అయితే కాంట్రాక్చువల్ ఇండివిజువల్గా ఉంటుంది అండ్ రెగ్యులర్ అయితే రెగ్యులర్ సపరేట్గా వస్తుంది. ఇక్కడ మీకు గ్రాస్ శాలరీ, ఎంప్లాయీ నేమ్స్, మీకు ఇలా గ్రాస్ శాలరీస్, వాళ్ళ నెంబర్ ఆఫ్ పేబుల్ డేస్, నెంబర్ ఆఫ్ ప్రెజెంట్ డేస్, హాలిడేస్ ఎన్ని ఆర్ లీవ్స్ ఎన్ని రోజులు అప్లై చేశారు, టోటల్ వర్కింగ్ అవర్స్, టోటల్ ఓవర్ టైమ్ అవర్స్, ఇలా కంప్లీట్ స్ప్లిట్ ఉంటుంది, బ్రేకప్ ఉంటుంది. వాళ్ళ బేసిక్, వాళ్ళ హెచ్ఆర్ఏ, వాళ్ళ స్పెషల్ అలవెన్స్, వాళ్ళ పిఎఫ్ డిడక్షన్స్ అన్నీ కూడాను ఆటోమేటిక్గా మీకు ఇక్కడ జనరేట్ చేసుకొని కనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ థింగ్ వాళ్ళ నెట్ పేయబుల్ అమౌంట్ అన్నీ కూడాను ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ సెటప్ అంతా మా టీం మీకు చేసి పెడతారు. సో మీ దగ్గర కూర్చొని మీకు ప్రాపర్గా ట్రైనింగ్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మీ పాలసీస్ని అనలైజ్ చేసి దానికి తగిన విధంగా సెటప్ అదంతా చేసి ఇస్తారనమాట. వన్స్ ఇది ఇచ్చాక మీరు ఆటోమేటిక్గా మీ ఎంప్లాయీస్ని యాడ్ చేసుకోవడం కానీ అవన్నీ కూడాను మీరు చేసుకోగలుగుతారు. లేటర్ ఫస్ట్ 3 months వరకు మా వాళ్ళే ప్రొయాక్టివ్గా కాల్ చేసి మరి మీకు ఈ డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఫీడ్బ్యాక్ అదంతా తీసుకుంటారనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఈ హెల్ప్ సెక్షన్కి విజిట్ అవుతే మీకు ఇక్కడ వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక్కొక్క వీడియో ఉంటుంది. మీకు అటెండెన్స్ ఎలా చూసుకోవాలి అనడానికి ఇన్ని వీడియోస్ ఉంటాయి, రిపోర్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నదానికి కూడా ఇలా ప్రతిదానికి మీకు వీడియోస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇక్కడ మా డెడికేటెడ్ టీం ఉంటుందన్నమాట. మీకు ఆన్లైన్ సపోర్ట్ టీం ఉంటుంది. వీళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం డైరెక్ట్గా కాల్ చేసి కనెక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్లో కనెక్ట్ అయ్యి మా వాళ్ళు క్లియర్గా మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే క్లారిఫై చేస్తారనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. 15 minutes రెస్పాన్స్ టైంలో మీకు మా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. ఆన్ కాల్ అయితే సండే టు సాటర్డే 8 AM to 8 PM మీకు ఆన్ కాల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మీకు ఇండివిజువల్కి కాల్ చేసినట్టే కనెక్ట్ అయ్యి మా టీం సపోర్ట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఒక డెడికేటెడ్ మేనేజర్ ప్రొవైడ్ చేయబడతారు. ఆ డెడికేటెడ్ సర్వీస్ మేనేజర్ మీకు త్రూఅవుట్ ద సబ్స్క్రిప్షన్ పీరియడ్ టచ్లో ఉంటాడు. ఏ ఇష్యూ ఉన్నా సరే ఆ సర్వీస్ మేనేజర్కి ఇన్ఫామ్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చి, లేదంటే ఆన్ కాల్ అయినా లేదంటే డైరెక్ట్గా వచ్చైనా సరే మీకు వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జెస్ సపోర్ట్ ఇచ్చి వెళ్తారు. ఇలా మీకు కంప్లీట్ సపోర్ట్ పగార్ బుక్ తరపు నుంచి ప్రొవైడ్ చేయబడుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ వెబ్. ఫైనల్లీ పగార్ బుక్ మొబైల్ అప్లికేషన్. ఈ పగార్ బుక్ మొబైల్ అప్లికేషన్ ఎవరైనా యూస్ చేయొచ్చు. లైక్ ఎంప్లాయీ యూస్ చేయాలనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అవుతారు. ఓనర్స్ యూస్ చేయాలనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అవుతారు. అలా అడ్మిన్స్ యూస్ చేయాలనుకుంటే అడ్మిన్స్, మేనేజర్స్ యూస్ చేయాలనుకుంటే మేనేజర్స్, ఇలా ఎవరికి వాళ్ళ యాక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీతో లాగిన్ అవుతాయి.
నెక్స్ట్ సేమ్ ఫీచర్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ మీకు వెబ్లో ఉన్నవే ఇందులో కూడా ఉంటాయి. లైక్ స్టాఫ్ లిస్ట్, ఇక్కడ స్టాఫ్ ఏదైనా ఇండివిజువల్గా తనని యాక్సెస్ చేసుకోవచ్చు, తన పే స్లిప్స్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి పంపించవచ్చు, అటెండెన్స్ తన అటెండెన్స్ని మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇందులో మీకు ఏమైనా చేంజెస్ కావాలి అని అనుకుంటే కూడా ఇక్కడ నుంచే మీరు చేంజెస్ కూడా చేసేయచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదే మొబైల్ అప్లికేషన్ యూస్ చేసి ఎంప్లాయీ తన లీవ్స్ని అవన్నీ కూడా అప్లై చేయొచ్చు. ఎంప్లాయీకి వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, మేనేజర్స్కి వచ్చేసి కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, అడ్మిన్స్కి వచ్చేసి కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఓనర్కి వచ్చేసి ఫుల్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ పోర్టల్ నుంచి మీరు మొబైల్ లైక్ ఆన్ ద గో మీరు ఈ పోర్టల్ నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు మీ ఎంప్లాయీ డేటాని మేనేజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you for your time. Have a great day.